సినీ తారలు ఎంత నాజుగ్గా ఉంటే అన్ని రోజులు ఇండస్ట్రీలో మనగలుగుతారు. అవకాశాలు తలుపు తట్టాలంటే నోరు కట్టుకోవాల్సిందే. ఈ విషయంలో బాలీవుడ్ తారలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సైజ్ జీరో ట్యాగ్ కు పర్ఫెక్ట్ నిర్వచనం కరీనా కపూర్. 2008లో వచ్చిన తుషాన్ నుంచి ఆమెకు డైటీషియన్ గా వ్యవహరిస్తున్న రుజుతా దివకర్ ఆ సీక్రెట్ ను తాజాగా బయటపెట్టారు. 2 పిల్లలకు జన్మనిచ్చిన వయసు 40 దాటిన కరీనా ఇప్పటికీ నాజుగ్గా ఉండటం వెనుక రహస్యాన్ని తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత 18 ఏళ్లుగా కరీనా ఒకే రకమైన ఆహార నియమాలు పాటిస్తున్నట్లు తెలిపారు. కరీనా తన రోజును డ్రై ఫ్రూట్స్ తోనే ప్రారంభిస్తారు. రాత్రంతా నానబెట్టిన బాదం, కిస్మిస్, అంజీరా తీసుకుంటారు. వ్యాయామం తర్వాత ఫ్రెష్ అయ్యి అల్పాహారంగా పరాటా లేదా పోహా ఎక్కువగా తింటారు. భోజన విరామం వరకు మంచినీళ్లు తాగుతారు. మధ్యాహ్నం లంచ్ లో అన్నం పప్పు ఉండాల్సిందే. ఇక సాయంత్రం కొన్నిసార్లు బీచ్ టోస్ట్ తీసుకుంటారు. దీనితో పాటు కాలాన్ని బట్టి లభించే తాజా పండ్లు తింటారు. వేసవిలో ఎక్కువగా మామిడి పండ్లు నేరుగా లేదా మిల్క్ షేక్ రూపంలో తీసుకుంటారు. ఇక రాత్రి భోజనం నెయ్యితో చేసిన కిచిడి లేదా పులావ్తో ముగిస్తారు. షూటింగ్ల సమయంలో ఈ మెనూలో కొన్ని మార్పులు ఉంటాయి. అక్కడ లభించే అన్నం పప్పుతో సరిపెట్టుకుంటారు. షూటింగ్ లేని రోజుల్లో ఇంట్లో చేసే రోటీ కూర ఉండాల్సిందే. కరీనా వారంలో 5 రోజులు నెయ్యితో చేసిన కిచిడి తినేందుకు ఆసక్తి చూపుతారు అని దివికర్ అయితే పంచుకున్నారు. కరీనా కపూర్ కూడా తన డైట్ గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. 10 నుంచి 15 రోజులు అదే పప్పు అన్నం పెరుగన్నం చేసి నా వంట మనిషి విసిగిపోతాడు. మేడం ఇక నేను ఏ వంట చెయ్యాలి అని అంటాడు. కానీ నాకు మాత్రం రోజు తిన్నా కూడా ఏమీ అనిపించదు. సాయంత్రం 6 గంటలకు డిన్నర్ అయిపోతుంది. రాత్రి 9:30 గంటలకు నిద్రపోవాల్సిందే. ప్రపంచం నిద్ర లేవకముందే నా వర్కౌట్స్ పూర్తయితాయి. నా స్నేహితులు కూడా నన్ను రాత్రి పార్టీలకు పిలవడం మానేశారు. నా శరీరాకృతి చూసి నేను ఎక్కువగా క్వినోవా తీసుకుంటున్నానన్న ప్రచారం ఉంది. అందులో నిజం లేదని కరీనా కపూర్ చెప్పుకొచ్చారు.